నమస్తే కడప వార్త. అనంతపురం జిల్లా తాడిపత్రిలోని చింతల వెంకటేశ్వర స్వామి ఆలయం అద్భుతమైన శిల్ప శైలితో భక్తులను ఎంతగానో ఆలరిస్తోంది. హంపీలోని ఏకశిల రథాలను పోలి ఉండే ఈ రాతి రథం గోడలపై, స్తంభాలపై రామాయణ, మహాభారతం, మహావిష్ణువు అవతారాల ఘట్టాలను చూపించి జీవం ఉట్టిపడే శిల్పాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం ముక్కోటి ఏకాదశి నుంచి 3 రోజుల పాటు సూర్యకిరణాలు గర్భగుడిలోని స్వామివారి పాదాలను తాకుతాయి. 16వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యం యొక్క అద్భుతమైన పాలనలో ఈ ఆలయం ఉద్భవించింది. సంక్లిష్టమైన చెక్కడాలను, ఆకర్షణీయమైన శిల్పాలతో అలంకరించబడిన అసాధారణమైన నిర్మాణ శైలి మనకి గోచరిస్తుంది. ఆలయం విశాలమైన చుట్టుకొలతల లోపల దృఢమైన అంకిత భావంతో కూడిన శిల్పి గొప్పతనం కొట్టొచ్చినట్లు కనపడుతుంది. దీనిలో అనేక భిన్న పుణ్యక్షేత్రాలు, విభిన్న దేవతలకు ఈ శిల్పకళని అంకితం చేయబడ్డాయి. సుదూర ప్రాంతాల నుండి యాత్రికులను ఆకర్షిస్తాయి. ఈ గౌరవనీయమైన తాడిపత్రి మధ్యలో విశిష్టమైన ఈ దేవాలయం ఎంతో అపురూపమైందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇది భక్తుల సమూహాన్ని ఆనందకరమైన వేడుకలో ఏకం చేసే ఒక గొప్ప సందర్భం. 38 అడుగుల ఎత్తుకు ఉన్నటువంటి గాలిగోపురం అందరినీ ఎంతగానో ఆకర్షిస్తుంది. తాడిపత్రి పురనివాసాయ శ్రీ చింతల వెంకటరమణాయ మంగళం. స్వామివారి పేరు చింతల వెంకటరమణ స్వామి. భక్తులు మనసులో అనుకున్న చింతలన్నీ తీరుస్తాడని, చింతలు రానికుండా చేస్తాడు, చింతలు రాని చెప్పి స్వామివారి తిరునామం. ఈ క్షేత్రానికి భాస్కర క్షేత్రం అని పేరు. భాస్కర్ అంటే సూర్యుడు. సూర్యుడు ఉదయించేటప్పుడు మాఘమాసంలో ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి ఈ 3 రోజులు ఆడ ఎదురుగా గరుత్మంతుడి దగ్గర 2 రంధ్రాలు ఉన్నాయి. మీరు ఇక్కడ నుంచి చూడవచ్చు, 2 రంధ్రాలు ఉంటాయి. అక్కడి నుంచి సూర్యకిరణాలు వచ్చి స్వామి పాదాలపైన వచ్చి పడుతున్నాయి. అది ఈ క్షేత్రం భాస్కర క్షేత్రం అని పేరు. నవగ్రహ దోషాలు ఏమన్నా ఉన్నా స్వామివారి దర్శనానికి ఎవరు వస్తారో వాళ్ళ నవగ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. 600 సంవత్సరాలు అవుతుంది. కృష్ణదేవరాయ కాలంలో తిమ్మనాయుడిని పాలేగాలు కట్టించిన దేవాలయం. స్వామివారి స్వప్నంలో వచ్చి చింత చెట్టు త్వరలో నేను ఉన్నాను, నన్ను తీసి ఆలయం అంతా కట్టు అని స్వామివారు చెప్పినట్లుగా, అలాగే ఆ చింత చెట్టు త్వరలో స్వామివారు దొరికాడని చింతల రాయుడు, చింతల వెంకటరమణ స్వామి అని స్వామివారిని పిలుస్తారు. స్వామివారి యొక్క ఆవరణం ప్రదక్షిణం మీరు వచ్చారంటే స్వామివారికి 4 ప్రదక్షిణాలు చేయాలి. ఒక ప్రదక్షిణం చేస్తే రామాయణం చదివినటువంటి పుణ్యం, 2వ ప్రదక్షిణం చేస్తే భాగవతం చదివినటువంటి పుణ్యం, 3వ ప్రదక్షిణం చేస్తే నరసింహస్వామి అవతార ఘట్టం చదివినటువంటి పుణ్యం, 4వ ప్రదక్షిణం చేస్తే వెంకటేశ్వర మహాత్మ్యం త్రివిక్రమ అవతారం చదివినటువంటి పుణ్యం. మీరు ప్రదక్షిణం చేస్తూ ఉంటే కూడా దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం చేసినప్పటి నుంచి సీతా అగ్ని ప్రవేశం వరకు పూర్తి శిల్పంలోనే చెక్కారు. మీరు దర్శనం చేసుకుంటూ ప్రదక్షిణ చేయొచ్చు. అందుకోసం ఎవరు 4 ప్రదక్షిణాలు చేసి స్వామివారిని, అమ్మవారి పేరు ఆనందవల్లి అమ్మవారు, అంటే ఆనందాన్ని, చింతలన్నీ తొలగిపోయింది అనుకోండి, మనసులో ఉండే చింతలన్నీ తొలగిపోతే ఆనందం వస్తుంది. అలా స్వామివారి దర్శనం చేసుకొని అమ్మవారిని ఎవరు దర్శనం చేసుకుంటారో మనసులో ఉండేటువంటి చింతలన్నీ తొలగిపోయి సంతోషం, ఆనందం వస్తుంది. ఇక్కడ ఐదీకం పరివారంలో కూడా వరాహస్వామి ఉన్నారు. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి కాబట్టి ఆ వరాహస్వామి ముక్కోనే స్వామివారిని ముక్కోవాలి. తిరుమలలో కూడా అంతే. అలా ఇక్కడ కూడా వరాహస్వామి ముక్కొని స్వామివారిని ముక్కోవాలా. చెన్నకేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, ఆళ్వార్లు, రామానుజాచార్యులు అందరూ ఉన్నారు. మీరు 4 ప్రదక్షిణాలు చేసి స్వామివారి దర్శనం చేసుకుంటే మనసులో ఉండేటువంటి కోరికలన్నీ నెరవేరుతాయి. విద్యార్థి లభతే విద్యాం, ధనార్థి లభతే ధనం, సర్వార్థి సర్వమాప్నోతి, మోక్షార్థి మోక్షమాప్య. విద్య లేనటువంటి విద్యార్థికి విద్య లభిస్తుంది, ధనం లేనటువంటి వాళ్ళకి ధనం, వివాహ సంతానం లేని వాళ్ళకి వివాహ సంతానం ఏర్పడుతుంది, సంసారం అనేటువంటి సాధనం చాలు స్వామి అనేటువంటి వాళ్ళకి. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.